అసలు అఖండ 2 టీజర్ చూసా. నాకు తెలిసి ఇలాంటి సినిమా భూ ప్రపంచం మీద ఎవడన్నా చెయ్యాలంటే ఆ పక్క మళ్ళీ బాలకృష్ణనే ఉండాలి, ఈ పక్క కూడా మళ్ళీ బాలయ్య గారే ఉండాలి. అసలు ఆ ఎలివేషన్స్ కానీ, ఆ అతను వచ్చే మేకప్ కానీ అసలు గూస్ బంప్స్. అసలు నేను ఊహించలేదు. అది మీరు నమ్మండి. అఖండ 1 తీశారు కదా, ఇంక మళ్ళీ ఏం తీస్తారో అనుకున్నాను. ఆ గెటప్కి మించి అది బాబులాగా ఉంది గెటప్. అసలు అదంతా చూడండి ఒకసారి ఫొటోస్ అవన్నీ. నాకైతే మెంటల్ ఎక్కిపోయింది. అసలు ఆయన వయసు ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి. మళ్ళీ చెబుతున్నాను, ఎవరికైనా సరే వయసు పెరిగితే నీరసం వచ్చింది. బాలకృష్ణ గారికి వయసు పెరిగితే ఊపు వచ్చింది. ఎవరికైనా వయసు పెరిగితే నాకెందుకు లేదనుకుంటారు. బాలకృష్ణ గారికి వయసు పెరిగితే నాకే కావాలనుకుంటారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అసలు ఆ త్రిశూలు మెల్ల వేసుకుని ఇలా తిప్పే సీన్ ఉందే, పిచ్చెక్కిపోయింది. ఎవడ చేసినా చూడరు మళ్ళీ భూమి మీద. ఒక్క బాలకృష్ణ గారు చేస్తేనే చూస్తారు. అది బాలయ్య గారు అంటే. జై బాలయ్య. అసలు అది నాకు నేను మళ్ళీ చెబుతున్నాను, ఓజీ దీనికి అపోనెంట్గా వస్తుంది. ఏదన్నా స్టోరీ కానీ కరెక్ట్గా కుదిరితే ఓజీ గీజీ ఏవి పనికిరావు బాలకృష్ణ గారి దెబ్బకి. ఎందుకంటే బాలకృష్ణ గారు మ్యాన్ ఆఫ్ మాసెస్. అసలు మాస్లో అతను గాడ్. మీకు ఏ డౌట్ అక్కర్లేదు. రికార్డులన్నీ అలా చిరిగా అవతల పడేస్తాయి. అసలు ఆ మనిషి ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఆ ఫైట్లు ఏంటి, ఆ ఎలివేషన్స్ ఏంటి. లాస్ట్ శివుడు వస్తాడు పిక్చర్లో, అది కూడా పిచ్చెక్కుపోయింది నాకు. అసలు అది ఉంది కాదు అసలు సినిమా. ఆ టీజర్ నా ఒకటికైతే నేను నిజంగా 100% కదా 1000% ఎంజాయ్ చేశాను. అసలు బోయపాటి గారు కానీ, ఆ బీజిఎం కానీ, ఆదిపిని శెట్టి గారికి ఆ మేకప్ కానీ, అసలు మళ్ళీ చెప్తున్నాను రాసి పెట్టుకోండి. దీనికి అపోనెంట్గా దసరాకి ఏదొచ్చినా మిగలదు. తుక్కు అవతల చేసి పడేసింది. దట్ ఈజ్ అఖండ 2. దట్ ఈజ్ జై బాలయ్య. నమస్కారం.